ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళకి ఇంటర్న్‌షిప్స్ ఇస్తారు. అపోలోలో వీళ్ళు ఏదైతే ఇక్కడ రీసెర్చ్ జరుగుతుందండి. అంటే ఫ్యూచర్‌లో అంతా కూడా డిజిటల్ హెల్త్ వస్తుంది కదా! ఏఐని యూజ్ చేసి ట్రీట్మెంట్ ఎలా చేయాలనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లిస్టర్ వాళ్ళు అండ్ అపోలో యూనివర్సిటీ వాళ్ళు కలిసి ఒక రీసెర్చ్ చేస్తున్నారు. సో, ఈ రీసెర్చ్ చేసే దాంట్లో వీళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్‌షిప్ చేస్తారు. ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల వీళ్ళకి నాలెడ్జ్ బాగా వస్తుంది. దానివల్ల వాళ్ళకేంటంటే జాబ్స్ ప్లేస్‌మెంట్స్ ఈజీ అవుతాయి. అండ్ పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ కూడా కొన్ని ఉంటాయి. యూకే వెళ్ళినప్పుడు వాళ్ళక్కడ 20 అవర్స్ పార్ట్ టైమ్ జాబ్ కూడా చేసుకోవచ్చు. అండ్ బీబీఏ కోర్స్ కూడా ఉంది. దీంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా మంచి జాబ్స్ వస్తాయి. బీబీఏ వాళ్ళకి, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ వాళ్ళకి. ఇంకా చాలా ఆప్షన్స్, చాలా యూసేజెస్ ఉన్నాయండి ఈ కోర్స్ వల్ల. సార్ నెక్స్ట్ ఒకవేళ అబ్రాడ్ గురించి ఆల్రెడీ ఇది ఫస్ట్ నుంచే అబ్రాడ్ కాంబినేషన్‌తో వెళ్తుంది కాబట్టి, సో, స్పెసిఫిక్‌గా మనం ప్రత్యేకంగా కూడా ట్రైన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈజీగా వాళ్ళకి అబ్రాడ్ ఎడ్యుకేషన్ యెస్. వస్తుంది. అవును మేడం. ఏంటంటే ఇది ఓన్లీ 60 మెంబర్స్‌ని తీసుకుంటారు. లిమిటెడ్ అడ్మిషన్స్. వీళ్ళందరూ కూడా యూకే వెళ్దామని జాయిన్ అయ్యేవాళ్ళు. సో, చాలామంది పేరెంట్స్‌కి భయం ఉంటదనమాట. మా పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు అక్కడికెళ్ళి సర్వైవ్ అవ్వగలరా లేరా అని ఇబ్బంది పడతారనుకుంటారు. వీళ్ళు ఇక్కడ 2 ఇయర్స్ ఇక్కడ ఉంటారు. సో, 2 ఇయర్స్ ఇండియన్ అకాడమిక్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ కూడా వస్తుంది. అండ్ ఈ 60 మంది అందరూ కలిసే యూకే వెళ్తారు. అక్కడ మాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు అనే ఇబ్బంది లేకుండా అందరూ కలిసి వెళ్తారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఈజీగా సర్వైవ్ అవుతారు. వీళ్ళందరూ కూడా ఒకే చోట ఉంటారు. హాస్టల్‌లో కానీ, ట్రావెల్ చేసేటప్పుడు కానీ అంతా ఒకేసారి వెళ్తారు. సో, వాళ్ళకి వన్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆల్మోస్ట్ అక్కడ 1 ఇయర్ యూకేలో స్టడీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ యూకేలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందనేది ఇక్కడే ముందే ప్రిపేర్ చేసి పంపిస్తారు. సో, ప్లేస్‌మెంట్స్ ఈజీగా వస్తాయి వాళ్ళకక్కడ. సో, ప్రెజెంట్ అబ్రాడ్‌లో ఏ కంట్రీలో అయినా సిచ్యువేషన్ అయితే బాలేదండి. ఈవెన్ ఇండియాలో కూడా బాలేదు జాబ్ మార్కెట్. బట్ వీళ్ళు పాస్ అయ్యేది 2028లో, 2028లో కాబట్టి అప్పటికి చాలా సిచ్యువేషన్స్ చేంజ్ చేసి వస్తాయి. ఎప్పుడైతే యాక్చువల్‌గా చాలామంది చేసే తప్పేంటంటే క్రైసిస్ ఉన్నప్పుడు ఎళ్ళరు. బట్ క్రైసిస్ ఉన్నప్పుడు ఎళ్తేనే తక్కువ మంది ఎళ్తారు కాబట్టి ఆ క్రైసిస్ అయిపోయే టైంకి వీళ్ళకి జాబ్స్ వస్తాయన్నమాట. ఇది చాలా బెనిఫిట్ అవుతది. సో, ఎవరైతే ఇంటర్మీడియేట్ అయిపోయి మంచి కాలేజ్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ కోర్స్ చాలా యూజ్ అవుతుంది.